హలో ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీపీఎస్సి నుంచి వచ్చిన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే చూద్దాము. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాలు గ్రూప్స్కి సంబంధించినటువంటి పరీక్ష తేదీలు అయితే విడుదల చేశారండి. ఆ వివరాలు చూద్దాము. సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ పైన ఒక అప్డేట్ ఉందండి. ఆ వివరాలు. అంగన్వాడీ నుంచి మరొక జిల్లాలో నోటిఫికేషన్ విడుదలైంది. ఆ వివరాలు కూడా మనమైతే క్లియర్గా చూద్దాము. ఓకేనా? సో ఫ్రెండ్స్, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు, ముఖ్యంగా జూనియర్ అసిస్టెంట్, ఎండోమెంట్, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో లేట్ చేయకండి ఫ్రెండ్స్. సో ఇప్పటి నుంచే మనం ప్రిపరేషన్ ప్రారంభిస్తే మనం ఖచ్చితంగా జాబ్ అయితే సాధించవచ్చు. ఓకేనా? తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన యాప్స్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ క్లాసెస్ విని కేవలం 500 రూపాయలు మాత్రమే అండి. కంప్లీట్ వీడియో కోర్సెస్ ఉంటాయి యాజ్ పర్ ద సిలబస్. 20 years ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అయితే మీకు క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. డెమో క్లాసెస్ విన్న తర్వాత మీరు కంప్లీట్గా కోర్స్ తీసుకోవచ్చు. ఓన్లీ 500 రూపీస్ అండి కంప్లీట్ కోర్సు. 6 months వ్యాలిడిటీతో ఉంటుంది. ఓకేనా? ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సో ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, అంగన్వాడీకి సంబంధించినటువంటి మరొక జిల్లా నుంచి అప్డేట్ అయితే వచ్చిందండి ఈరోజు. ఏపీ విజయనగరం జిల్లాలో 86 అంగన్వాడీ పోస్టులు అంటూ ఒక అప్డేట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విజయనగరం జిల్లాకు చెందిన స్త్రీ శిశు సంక్షేమ సాధికారత కార్యాలయము అంగన్వాడీ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుచుంది. మరి మొత్తం పోస్టులు వచ్చేసి 86. పోస్టుల వివరాలు: అంగన్వాడీలు 10, అంగన్వాడీ హెల్పర్లు 73, మినీ అంగన్వాడీ హెల్పర్లు 3. అర్హత 10వ తరగతి ఉత్తీర్ణతో పాటు ఆ గ్రామానికి చెందిన స్థానిక వివాహిత అయి ఉండాలి. వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా, ఎలాంటి పరీక్ష అయితే ఉండదండి. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు శిశు అభివృద్ధి పథకపు అధికారిని ICDS ప్రాజెక్టు కార్యాలయం విజయనగరం ఆంధ్రప్రదేశ్ చిరునామాకు పంపాలి. మరి దరఖాస్తు చివరి తేదీ 23. వెబ్సైట్ వచ్చేసి vijayanagaram.ap.gov.in మీరైతే చూడవచ్చు ఫ్రెండ్స్. చాలా మంచి ఉద్యోగాలు, అందరూ కూడా అప్లై చేయండి. ఓకే, విజయనగరానికి సంబంధించినటువంటి వారు మాత్రమే. ఓకే, వేరే వారికి ఛాన్స్ అయితే ఉండదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శులకు CPT పరీక్ష. సో గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శుల ప్రొబేషన్కు అవసరమైన CPT పరీక్ష వెంటనే నిర్వహించాలని గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు MD జానీ భాషా ప్రభుత్వాన్ని కోరాడు. మరి ఈ మేరకు మంగళవారము ఆయన APPSC మెంబర్ సలాం బాబ్కు వినతి పత్రము సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శుల ప్రొబేషన్ డిక్లరేషన్ అవసరమైన CPT నోటిఫికేషన్ 2-3 రోజుల్లో విడుదల చేయాలని కోరమన్నారు. గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శుల ప్రొబేషన్ డిక్లరేషన్కి అవసరమైన కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ వెంటనే నిర్వహించాలని గతంలో పరమార్లు గ్రామ వార్డు సచివాలయ అధికారులను మరియు APPSC అధికారులకు వినతులు అందించామని ఇక్కడ తెలపడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా అండి? సో మరి 1 by 1 అయితే పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ కూడా ప్రొబేషన్ డిక్లరేషన్ అనేది చేస్తుండడాన్ని మనం చూడవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్. సో ఫ్రెండ్స్, ఇక తెలంగాణ రాష్ట్రంలో చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్ అండి. ఆగస్టులో పోలీస్ టెస్ట్ అంటూ మనకైతే ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. 7న SI, 21న కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష. ఓకే, సో డేట్స్ కూడా మనకైతే ప్రకటించడాన్ని ఇక్కడైతే చూడవచ్చు. సెప్టెంబర్ తొలి వారంలో రిజల్ట్. సో ఇప్పటివరకు అయితే 4 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారట అండి. సో ప్రిలిమ్స్లో ఈజీగా పాస్ అయ్యడానికి మరి ఏ విధంగా ట్రిక్స్ మనం ఫాలో అవ్వాలో ఒక వీడియో అయితే చేస్తానండి. సో 2 రాష్ట్రాల వరకు కూడా ఉపయోగపడుతుంది అది. ఓకే, చాలా ఈజీగా మనము క్వాలిఫై అవ్వచ్చు. 30% మార్క్స్ తెచ్చుకోవాలండి. అంటే 200 మార్కులకి 60 మార్కులు వస్తే మనము క్వాలిఫై అవుతాము ప్రిలిమ్స్లో ఈవెంట్స్లో క్వాలిఫై అయిన వారికి కంపల్సరిగా సో మంచి అవకాశం ఉంటుందండి జాబ్ తెచ్చుకోవడానికి. కాబట్టి ప్రిలిమ్స్లో మాత్రం మనము సో బాగా చదివి కంపల్సరిగా కొంచెం శ్రమించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకేనా? ప్రిలిమ్స్ మనము పాస్ అయ్యామనుకోండి ఫ్రెండ్స్, క్వాలిఫై అయ్యామనుకోండి, సో 50% మనకు జాబ్ వచ్చినట్లుగానే మనము చెప్పుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ వన్ చూద్దాం. గ్రూప్స్కు సంబంధించినటువంటి పరీక్ష తేదీలను కూడా ప్రకటించారండి. జూలై 31వ తారీఖున గ్రూప్ 1 19 కేటగిరీలో 500 పోస్టులను భర్తీ చేసేందుకు ఏప్రిల్ TSPSC నోటిఫికేషన్ ఇచ్చింది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి గ్రూప్ 1 నోటిఫికేషన్ కావడంతో మరి కోర్టు కేసులు లేకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకొని మరి వీటిని కండక్ట్ చేయబోతున్నట్లుగా ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. మరి గ్రూప్ 1 ప్రిలిమ్స్ జూలై 31న కండక్ట్ చేస్తాము అంటూ అయితే ఒక వార్త అయితే వస్తుందండి. సో మరి చూద్దాము. అఫీషియల్గా అయితే వెబ్సైట్లో ఏమి ఇంకా అప్డేట్ అయితే చేయలేదు. సో మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం అయితే చూడాలి. జూలై 31 వరకు అయితే కంప్లీట్ చేస్తాము అని అంటున్నారు. చూద్దాం ఫ్రెండ్స్. ఇక ఏపీపీఎస్సి విడుదల చేసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే మనము చూద్దామండి. ఇది ఏపీపీఎస్సి లేటెస్ట్ అప్డేట్ వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ ఇది. సో ఇక్కడ మనము అనౌన్స్మెంట్స్ లేటెస్ట్ అప్డేట్స్లో ఉంటుందండి. ఇది ఇనీషియల్ కీస్ అండి, వెబ్ నోట్ ఫర్ అసిస్టెంట్ ఇంజనీర్స్ ఇన్ వేరియన్ ఇంజనీరింగ్ సబ్ సర్వీసెస్ అంటూ మనం చూసాం ఆల్రెడీ. ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి రీసెంట్గా ఎగ్జామ్ కూడా కండక్ట్ చేశారు 14-15వ తేదీల్లో. దానికి సంబంధించినటువంటి ఇనిషియల్ కీస్ కూడా విడుదల చేయడం అయితే మనం చూడవచ్చు. అండ్ రెస్పాన్స్ షీట్స్ కూడా విడుదల చేయడం అయితే జరిగింది. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ చేసి ఎవరైతే ఎగ్జామ్ రాశారో ఇనిషియల్ కీ కావచ్చు, ఇంకేమైనా మీకు అవసరం ఉన్నటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అనేది మాత్రం ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. నిన్నే అప్డేట్ చేశారు, ఇది 17వ తారీఖు నైట్ అప్డేట్ చేశారండి. సో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఏపీపీఎస్సీ నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్గా దీన్ని అయితే మనము చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఏపీపీఎస్సీ ఎండోమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు 5,700 బిడ్ బ్యాంక్ అయితే అందచేయడం జరుగుతుందండి. కేవలము 250 రూపాయలకే పీడిఎఫ్ రూపంలో వస్తుంది. ఎవరైనా కావాలనుకున్న వారు మీకైతే వీడియో ఎండింగ్లో మీకు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. చాలా పర్ఫెక్ట్ మెటీరియల్ అనుకునే వారు తీసుకోవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ అందరికీ కూడా. ఫ్రెండ్స్, మన పబ్లికేషన్ తరపున మరి ఎస్సీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు, అంతేకాకుండా మరి రానున్నటువంటి ఏపీలో తెలంగాణలో అన్ని పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా మ్యాగజైన్ అయితే అందచేయడం జరుగుతుందండి పీడిఎఫ్ రూపంలో. మరి 15 మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే మీకు అందచేయడం జరుగుతుందండి. ఇందులో మనకి 10,000కు పైగా జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ అయితే డైలీ 20 వైజ్గా మనకు ఉంటాయండి. కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా సో డే వైజ్గా 1 by 1 ఎంసీక్యూస్ ఉంటాయి. అండ్ వాటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా ఉంటుందండి. ఓకేనా. మరి ఇది కనుక ఎవరైతే ఈ యొక్క 15 మంత్స్ కరెంట్ అఫైర్స్ తీసుకుంటారో వారికి 1998 నుంచి 2018 వరకు ఏపీ మరియు తెలంగాణ కండక్ట్ చేసినటువంటి కంప్లీట్గా సాల్వ్డ్ పోలీస్ పేపర్స్ అయితే అందచేయడం జరుగుతుందండి, కానిస్టేబుల్ పేపర్స్. మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మాకు కావాలి అనుకున్న వారు ఈ యొక్క నంబర్ ఉంది చూడండి, 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి 150 రూపీస్ మాత్రమే అండి. ప్రజెంట్ ఆఫర్ ఉంది. 1 మంత్ కనుక మీరు తీసుకుంటే మీకు 1 మంత్కే 25 రూపాయలు అవుతుందండి. కానీ ఇక్కడ చూడండి 15 మంత్స్ మీకు 150K ఇవ్వడం జరుగుతుంది కాబట్టి చాలా మంచి అవకాశము. మరి 15 మంత్స్ అంటే 2021 జనవరి నుంచి 2022 మార్చ్ వరకు అయితే ఉంటాయండి. ఏప్రిల్ ఇంకా కంప్లీట్ కాలేదు కదా, మార్చ్ వరకు అయితే ఉంటాయి. చాలా అంటే చాలా క్లియర్గా ఉండడం అయితే చూడవచ్చు. ఓకేనా. ఇంట్రెస్ట్ ఉన్న వారు సో మరి తీసుకోవడానికి ట్రై చేయండి. డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. సో ఎవరైనా మన టెలిగ్రామ్ కానీ వాట్సాప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, జాయిన్ అవ్వచ్చు. ఓకే. థ్యాంక్ యూ గైస్, బాయ్.